హాయ్ అండి. ఈరోజు డేటు ఏప్రిల్ 29. ఈ రోజు నుంచి సన్ డైరెక్ట్ రీఛార్జ్లు అయితే చేంజ్ అయ్యాయండి. సన్ డైరెక్ట్ కస్టమర్లకి కంపెనీ వాళ్ళు గోవల గీయం అనేటట్టు రీఛార్జ్లు అయితే పెంచేశారండి. ఈరోజు మన వీడియో సన్ డైరెక్ట్ కొత్త రీఛార్జెస్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. నార్మల్ ప్యాక్లు దాని ఛానల్ లిస్టు, హెచ్డి ప్యాక్స్ దాని ఛానల్ లిస్టు, మంత్లీ ఎంత రీఛార్జ్ చేసుకోవాలి, 6 మంత్స్కి రీఛార్జ్ ఎంత చేసుకోవాలి అన్నది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. నా పేరు కృష్ణ అండి. నేను ఒక టీవీ డిష్ టెక్నీషియన్ని. నా పూర్తి ఎక్స్పీరియన్స్ ప్రకారం మాత్రమే వీడియో చేస్తున్నాను. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇది ఫస్ట్ మనం సన్ డైరెక్ట్లో ఎస్డి ప్యాక్స్ గురించి తెలుసుకుందామండి. తర్వాత హెచ్డి ప్యాక్స్ గురించి తెలుసుకుందాం. దాని గురించి సపరేట్గా ఇంకొక వీడియో చేస్తాను. చూడండి, 1 మంత్కి ఇంతకుముందు తెలుగు బేసిక్ ప్యాక్ అనేది 255 రూపాయలు ఉండేదండి. ఇప్పుడు తెలుగు బేసిక్ ప్యాక్ అనేది 1 మంత్కి 265 రూపాయలుగా మారిందండి. అంటే 10 రూపాయలు పెరిగిందండి 1 మంత్ పైన. ఇది అందరూ గుర్తించి రీఛార్జ్ చేసుకోవాలి. ఈ 265కి గాను మనకి 41 తెలుగు ఛానల్స్, 41 ఛానల్స్ అయితే ఈ ప్యాక్లో వస్తాయండి. అవి చూడండి, జెమినీ మూవీస్, జెమినీ కామెడీ, జెమినీ మ్యూజిక్ అంటే చూడండి, ఆల్ తెలుగు ఛానల్స్ వస్తాయండి. ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్ వస్తాయి. నేషనల్ జియోగ్రఫీ, నెట్ జియో వస్తున్నాయండి. అదేవిధంగా చిన్నపిల్లల ఛానల్ చూడండి, ఖుషీ టీవీ, నిక్కు, హంగామా, సోనిక్, నిక్ జూనియర్, ఒక 5 నుంచి 6 ఛానల్ వరకు వస్తాయండి. ఇంతకుముందు వచ్చినట్టు 255 ప్యాక్లో ఏ ఛానల్స్ వస్తాయో అవే ఛానల్స్ వస్తాయండి. ఇంతకుముందు 255 మంత్లీ ఎవరు చేసుకున్నారో వాళ్ళు మంత్లీ 265 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుందండి. స్పోర్ట్స్ ఛానల్స్ విషయానికి వస్తే స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ 3, స్టార్ స్పోర్ట్స్ ఫాస్ట్ అని చెప్పేసి 4 ఛానల్ అయితే వస్తాయి. 4 నుంచి 5 ఛానల్ అయితే వస్తాయండి. తెలుగులో అన్ని ఛానల్స్ వస్తాయి. అన్ని తెలుగు న్యూస్ ఛానల్స్ వస్తాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదే ప్యాక్ కంటే ఇంకొక 10 రూపాయలు ఎక్స్ట్రా వేసుకుంటే తెలుగు సిల్వర్ ప్యాక్ అయితే మీకు వచ్చేస్తుందండి. ఈ ప్యాక్లో మొత్తం 95 ఛానల్స్ అయితే వస్తాయి. తెలుగు బేసిక్ ప్యాక్లో మీకు చూడండి, తెలుగు బేసిక్ ప్యాక్లో మీకు 41 ఛానలే వస్తున్నాయి. అదే మీకు తెలుగు సిల్వర్ ప్యాక్లో అయితే 95 ఛానల్స్ అయితే వస్తున్నాయండి. 95 ఛానల్స్ వస్తున్నాయి. దీనికి డిఫరెన్స్ ఎంతంటే కేవలం 10 రూపాయలు మాత్రమే. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, దీనికి డిఫరెన్స్ కేవలం 10 రూపాయలు మాత్రమేనండి. ఈ 10 రూపాయలకే మనకి దగ్గర 50 ఛానల్స్ వరకు, 55 ఛానల్స్ వరకు ఎక్స్ట్రా వస్తున్నాయండి. 54 ఛానల్స్ వరకు ఎక్స్ట్రా వస్తున్నాయి. ఇది మీరు చూడండి, దీనికి 10 రూపాయల తేడాలోనే 54 ఛానల్స్ అయితే ఎక్స్ట్రా వస్తున్నాయి. ఇది మీరు గమనించుకోవాలి. ఈ ప్యాక్ పేరు తెలుగు సిల్వర్ ప్యాక్ అండి. మీరు బేసిక్ ప్యాక్ చేసుకుంటే బెస్ట్, సిల్వర్ ప్యాక్ చేసుకుంటే బెస్ట్ అండి. సిల్వర్ ప్యాక్ చేసుకుంటే బెస్ట్ అండి. చూసుకోవచ్చు మీరు, మొత్తం 95 ఛానల్స్ అయితే వస్తాయి. చూసారు కదా. దీనికి తేడా ఏంటనంటే ఏ ఛానల్స్ పెరుగుతాయి అనే విషయానికి వస్తే తెలుగు ఛానల్స్ అనేవి దీనికి కామన్ అండి. అదే న్యూస్ ఛానల్స్ కూడా దీనికి కామనేనండి. ఏ ప్యాక్ వేసుకున్నా మీకు ఇవైతే వస్తాయి. అదే మీకు దీనికి ఎక్స్ట్రాగా ఏ ఛానల్స్ వస్తాయనే విషయానికి వస్తే చూడండి, చిన్నపిల్లల ఛానల్ అనేవి దాంట్లో 5 నుంచి 6 ఛానలే వస్తాయండి. దీనిలో దగ్గర 12 ఛానల్ వరకు వస్తాయండి చిన్నపిల్లలవి. అదేవిధంగా స్పోర్ట్స్ ఛానల్స్ విషయానికి వస్తే దాంట్లో కేవలం మనకి 5 నుంచి 6 ఛానలే వస్తాయి. దీంట్లో దగ్గర 10 ఛానల్స్ వస్తాయండి. స్టార్ స్పోర్ట్స్ 1, 2, 3 ఫాస్ట్ వచ్చి, అదేవిధంగా సోనీ ఛానల్స్ కూడా పెరుగుతాయండి. దీంట్లో చూడండి, సోనీ ఛానల్స్, సోనీ స్పోర్ట్స్ 10-1, సోనీ స్పోర్ట్స్ 10-4 చూసారా, ఇవన్నీ పెరుగుతాయండి. సోనీ ఛానల్స్ కూడా దీన్ని ఎక్స్ట్రాగా పెరుగుతాయి. 10 ఛానల్స్ వరకు వస్తాయండి. దీనికి 10 రూపాయల తేడాకే దగ్గర 55 ఛానల్ డిఫరెన్స్ అయితే ఉంటుందండి. తర్వాత గోల్డ్ ప్యాక్ అండి. చాలామంది ఈ రీఛార్జ్ అయితే వేసుకుంటున్నారు. గోల్డ్ ప్యాక్ ఇంతకుముందు 290 రూపాయలు ఉండేదండి. ఇప్పుడైతే 315 రూపాయలుగా మారింది.
దీంట్లో మీకు 115 ఛానల్స్ అయితే వస్తాయండి. దీంట్లో 95 ఛానల్స్ వస్తాయి, దీంట్లో 115 ఛానల్స్ వస్తాయి. దీనికి తేడా ఏంటంటే మీకు సోనీ ఛానల్స్ ఇంకొన్ని పెరుగుతాయండి, చూసుకోవచ్చు. ఇంకొంచెం చిన్నపిల్లల ఛానల్ పెరుగుతాయి, స్పోర్ట్స్ ఛానల్స్ ఇంకొంచెం పెరుగుతాయండి. ఇదే దీనికి తేడా. అది కూడా 10 ఛానళ్ళు 10-20 ఛానల్సే పెరుగుతున్నాయండి. మీరు ఇటు బేసిక్ ప్యాక్ వేయించుకోకండి, అటు గోల్డ్ ప్యాక్ వేయించుకోకండి. మధ్యలో ఉన్నటువంటి తెలుగు సిల్వర్ ప్యాక్ అయితే వేయించుకోండి. 275కి మంచి ప్యాక్ అండి. 95 ఛానల్స్ అయితే వస్తున్నాయి. అటు బేసిక్ ప్యాక్ వేసుకోవద్దు, ఇటు గోల్డ్ ప్యాక్ వేసుకోవద్దండి. మధ్యలో ఉన్నటువంటి ప్యాక్ వేయించుకోండి, మీకు అన్ని ఛానల్స్ కవర్ అయిపోతాయి. అదేవిధంగా తెలుగు ప్లస్ కన్నడ అండి. తెలుగు ప్లస్ కన్నడ చూసే వాళ్ళైతే ఈ ప్యాక్ అయితే వేయించుకోండి. తెలుగు ప్లస్ కన్నడ కావాలనుకున్న వాళ్ళకి 93 ఛానల్స్ అయితే వస్తాయండి, మంత్లీ 415 రూపాయలు. అదేవిధంగా తెలుగు ప్లస్ తమిళ వాళ్ళకైతే మంత్లీ 405 రూపాయలండి. దీంట్లో 93 ఛానల్స్ వస్తాయి. తెలుగు ఛానల్స్ తమిళ ఛానల్స్ అన్నీ కవర్ అయిపోతాయండి. దీంట్లో తెలుగు ఛానల్స్ కన్నడ ఛానల్స్ అన్నీ కవర్ అయిపోతాయండి, గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరైనా చేయించుకోవాలంటే ఇలా చేయించుకోవాలి. ఇవే రీఛార్జెస్ 6 మంత్స్ కావాలనుకుంటే చూడండి. ఇప్పటి వరకు SD ప్యాక్స్ 1 మంత్, అదేవిధంగా 1 మంత్కి ఏ ఛానల్స్ వస్తాయని చెప్పాం కదండి. అదేవిధంగా ఇది 6 మంత్స్కి ఎంత, 3 మంత్స్కి ఎంత, 1 ఇయర్కి ఎంత, అంటే 3 నెలలకి ఎంత, 6 మంత్స్కి ఎంత, 12 నెలలకి ఎంత అనేది చూద్దాం. ఫస్ట్ది NFC ప్యాక్ అండి. NFC ప్యాక్ అంటే ఏమీ లేదు, న్యూస్ ఛానల్ ప్యాకు. దీంట్లో ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్ అయితే వస్తాయండి. ఎవరెవరికి న్యూస్ ఛానల్స్ కావాలనుకుంటే వాళ్ళు 99 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుందండి. అది NFC ప్యాక్ అండి, FTA ప్యాక్ అని అంటారు. తర్వాత ప్యాక్ జాయ్ ప్యాక్ అండి. జాయ్ ప్యాక్ అనేది 1 మంత్కి 235 రూపాయలు అండి. ఇంతకుముందు 210 రూపాయలు ఉండేది, ఇప్పుడు 235 రూపాయలు అయిందండి, అంటే 20 రూపాయలు పెరిగిందండి. 3 నెలలకి 705 రూపాయలు, 6 మంత్స్కి 1255 రూపాయలు అండి. అదేవిధంగా తెలుగు బేసిక్ ప్యాక్ అండి. ఈ బేసిక్ ప్యాక్ ఇంతకుముందు 255 రూపాయలు ఉండేదండి, ఇప్పుడు 10 రూపాయలు పెరిగి 265గా మారింది. 3 మంత్స్కి 795 రూపాయలు అండి, 6 మంత్స్కి 1405 రూపాయలు, 12 నెలలకి 2635 రూపాయలు అండి. ఇంతకుముందు ఈ బేసిక్ ప్యాక్ అనేది ఉగాది వరకు 1250 రూపాయల వరకు ఉండేది. తర్వాత 1320 రూపాయలుగా 25 రూపాయలుగా మారింది. ఇప్పుడు ప్రస్తుతానికి 1405 రూపాయలుగా మారిందండి. తెలుగు సిల్వర్ ప్యాక్ అండి. తెలుగు సిల్వర్ ప్యాక్ అనేది 275 రూపాయలు 1 మంత్కి, 3 మంత్స్కి అనేది 825 రూపాయలు, 6 మంత్స్కి 1455 రూపాయలు, 12 మంత్స్కి 2735 రూపాయలు అండి. గోల్డ్ ప్యాకు చూసుకుని అన్ని ప్యాక్స్ ఇక్కడ ఉన్నాయండి. తెలుగు కన్నడ కావాలనుకునే వాళ్ళు నెలకి 415 రూపాయలు చేయాలి. 3 మంత్స్కి అయితే 1245 రూపాయలు చేయాలండి. 6 మంత్స్కి అయితే 2195 రూపాయలు చేయాలి. తెలుగు ప్లస్ తెలుగు తమిళ కావాలనుకున్న వాళ్ళు రీఛార్జ్ ప్యాక్స్ 1 మంత్స్కి 405 రూపాయలు చేయాలి. 3 మంత్స్కి 1215 రూపాయలు చేయాలి. 6 మంత్స్కి 2135 రూపాయలు చేయాలండి. ఇవి లేటెస్ట్ ఏప్రిల్ 29వ తారీఖు నుంచి రీఛార్జ్లు పెరిగాయి. ఆ యొక్క ఛానల్ లిస్ట్ అండి. మనం ఓవరాల్గా ఈ రీఛార్జెస్ ఎందుకు పెరిగాయన్న విషయానికి వస్తే చూడండి, ఎందుకు పెరిగానంటే NFC ప్యాక్ ఇంతకుముందు మనకి ఒక 3-4 మంత్స్ బ్యాక్ కేవలం నెలకి 60 రూపాయలు మాత్రమే ఉండేదండి. ఇప్పుడు 100 రూపాయలు అయిపోయిందండి, అంటే 40 రూపాయలు పెరిగిందండి. ఈ 40 రూపాయలు పెరగడం వల్లే మనకి అన్ని రీఛార్జ్ ప్యాక్స్ మారాయి. ఇదేమి సన్ డైరెక్ట్ వాళ్ళు పెంచలేదండి. గవర్నమెంట్కి సన్ డైరెక్ట్ వాళ్ళు కట్టవలసిన డబ్బులండి, అంటే NFC ప్యాకులు పెరుగుతున్నాయి, అంటే గవర్నమెంట్ ట్యాక్స్ పెరుగుతుందండి. ఈ ట్యాక్స్ పెరగడం వల్ల మనకి రీఛార్జ్ ప్యాక్స్ అయితే పెరిగిపోతున్నాయి. ఇంతకుముందు ఇదే NFC ప్యాకు 60 రూపాయలు ఉండేదండి. అప్పుడు మనకి దగ్గర 1250 రూపాయలు ఉండేదండి. తర్వాత కూడా మనకు ఉగాది ఆఫరు సన్ డైరెక్ట్ వాళ్ళు కేవలం 1000 రూపాయలకి 6 నెలల రీఛార్జ్ ఇచ్చేవాళ్ళండి. ఇప్పుడైతే ఇదే రీఛార్జ్ 6 నెలలకి ఇప్పుడు 1455 రూపాయలు అయింది, 500 రూపాయలు పెరిగిపోయిందండి. ఎందుకు పెరిగిందని అంటే సన్ డైరెక్ట్ వాళ్ళైతే ఆఫర్లు అయితే ఇంతకు ముందు వరకు ఇచ్చారండి. ఏప్రిల్ 29 వరకు మనకి 6 నెలలకి కేవలం 1000 రూపాయలు మాత్రమే ఉండేది తెలుగు సిల్వర్ ప్యాకు. ఇప్పుడు 1455 రూపాయలు అయిందండి, 500 రూపాయలు డిఫరెన్స్ అండి. ఈ ఒక్కరోజు తేడాతోనే 500 రూపాయలు అయితే డిఫరెన్స్ అయితే మారింది. ఇదన్నీ ఎందుకు మారాయనంటే గవర్నమెంట్ ట్యాక్సెస్ అనేవి పెరిగాయండి. అంటే NFC ప్యాక్ అంటే గవర్నమెంట్ ప్యాక్ అండి.
ఏ కస్టమర్ అయినా సన్ డైరెక్ట్ రీఛార్జ్ చేయించుకోవాలంటే గవర్నమెంట్కి 99 రూపాయలు కట్టాలండి. ఈ 99 రూపాయలు అనేది ఇంతకుముందు 60 రూపాయలు ఉండేది, ఇప్పుడు 99 రూపాయలు అయ్యిందండి. అంటే 40 రూపాయలు అనేది గవర్నమెంట్ అయితే పెంచిందండి. ఈ గవర్నమెంట్ ప్యాక్ పెరగడం వల్లే మనకి రీఛార్జ్ ప్యాక్స్ అయితే మారుతున్నాయి. ఇది మీరు గమనించుకోవాలండి. ఇది సన్ డైరెక్ట్ వాళ్ళు ఏమీ రీఛార్జెస్ పెంచలేదు, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ రీఛార్జెస్ అనేవి ఎవరు ఫోన్పే, గూగుల్ పే ద్వారా చేయకండి, సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా చేయండి. ఇలా మీరు సర్వీస్ ప్రొవైడర్ల చేయడం వల్ల మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మీరు ఇలాంటి రీఛార్జ్ సర్వీస్ ప్రొవైడర్ చేయడం వల్ల వాళ్ళకైతే కొంత అమౌంట్ అయితే జనరేట్ అవుతుందండి. మీకు ఎవరికైనా రీఛార్జ్ కావాలనుకుంటే నా నెంబర్ని అయితే సంప్రదించండి. ఈ అమౌంట్ మీద ₹1 కూడా మీ దగ్గర ఎక్స్ట్రా తీసుకోబడదండి. మీకు రీఛార్జ్ చేయడం వల్ల మాకు కంపెనీ కొంత అమౌంట్ అయితే ఇస్తుందండి. ఆ అమౌంట్తో మాత్రమే మేము ఈ వీడియో చేస్తున్నాము. మీ నుంచి మేము ఎటువంటి ₹1 కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మీకు ఎవరికైనా రీఛార్జెస్ కావాలనుకుంటే మా నెంబర్ని సంప్రదించండి. మీరు మా దగ్గర చేయించుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మీకు సన్ డైరెక్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒక్క సిగ్నల్ ప్రాబ్లం తప్ప మిగతా ఏ ప్రాబ్లం ఉన్నా మేము సొల్యూషన్ చెప్తామండి. కేవలం మా కస్టమర్స్కి మాత్రమే మేము చెప్తామండి, కొత్త కస్టమర్లకు అయితే చెప్పము. ఎందుకంటే మా దగ్గర రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లకు మాత్రమే మేము ఇన్ఫర్మేషన్ అయితే 100% జెన్యూన్గా ఇస్తున్నామండి. కొత్త కస్టమర్లకు అయితే చెప్పడం లేదు, ఎందుకంటే మాకు కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి, టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఓన్లీ మీకు రీఛార్జ్ కావాలనుకుంటే మాత్రమే మమ్మల్ని సంప్రదించండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మా దగ్గర రీఛార్జ్ చేసుకున్న వాళ్ళైతే మాత్రమే అడగండి, కొత్త కస్టమర్లు అయితే అడగొద్దు. మేమైతే చెప్పడం లేదు, ఎందుకంటే మాకు టైం వేస్ట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. రీఛార్జ్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తామండి, ఇంకేదైతే చెప్పము, గుర్తుపెట్టుకోండి. మీరు మా దగ్గర రీఛార్జ్ చేసుకోవడం వల్ల మీకు ఏ ప్యాక్ రీఛార్జ్ చేసుకుంటే బాగుంటుందన్న విషయం మేము చెప్తామండి. ఆ ప్యాక్లో ఏ ఛానల్స్ వస్తాయి అన్న విషయాన్ని మేము చెప్తాము. అలా చెప్పిన తర్వాతే మీ దగ్గర ₹1 కూడా మీరు నష్టపోకుండా కంపెనీ వాళ్ళు కస్టమర్స్కి ఎంత అమౌంట్కి అయితే రీఛార్జ్ ఇస్తున్నారో అంత అమౌంట్కే చేస్తామండి. రీఛార్జ్ చేసిన తర్వాతే అమౌంట్ తీసుకుంటాము. అదే మీరు ఫోన్పే, గూగుల్ ద్వారా చేసుకోవడం వల్ల మీరు ఏ ప్యాక్ చేసుకుంటున్నారో మీకు తెలియదు, ఎంత చేసుకుంటున్నారో మీకు తెలియదు. అదేవిధంగా ఏ ఛానల్స్ వస్తాయనే విషయం కూడా మీకు తెలియదు. రీఛార్జ్ రాంగ్ అయిపోతే ఏం చేయాలో మీకు తెలియదు. కొంతమంది ఎక్కువ మంది రీఛార్జెస్ రాంగ్ చేసేసి మాకు ఫోన్ చేసి ప్యాక్ చేంజ్ చేయాలని అడుగుతున్నారండి. మేమైతే ప్యాక్ చేంజ్ చేస్తాము, కానీ ₹10 అయితే తీసుకుంటామండి ప్యాక్ చేంజ్ చేసినందుకు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే మాకు ఫోన్ చేయండి, టైం వేస్ట్ కాళ్ళు అయితే మాకు ఫోన్ చేయొద్దు. ఎందుకంటే కొత్త కస్టమర్లకి మేము ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదు. మా దగ్గర రీఛార్జ్ చేసుకున్న వాళ్ళ ఫోన్ నెంబర్ మేము సేవ్ చేసుకుంటున్నాము. ఆ ఫోన్ నెంబర్తో మాకు ఫోన్ ఇస్తే మాత్రమే మేము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నామండి. ప్యాక్ చేంజెస్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇస్తున్నాము, ఇది గుర్తుపెట్టుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా దగ్గర రీఛార్జ్ చేయించుకోనన్నా మీకు 100% జెన్యూన్ సర్వీస్ని అయితే ఇస్తున్నాము. మీరు మా దగ్గర రీఛార్జ్ చేసుకోవడం వల్ల మాకు కొంత అయితే అమౌంట్ అయితే వస్తుంది. ఆ అమౌంట్తో మాత్రమే మేము ఈ వీడియోస్ చేస్తున్నాము, మాకు కొంత అమౌంట్ జనరేట్ అవుతుంది. దయించి అర్థం చేసుకోండి. ఫోన్పే, గూగుల్ పే ద్వారా ఎవరు రీఛార్జ్ చేయొద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నెక్స్ట్ వీడియో హెచ్డి ప్యాక్స్ గురించి అండి. ఇది ఎస్డి ప్యాక్స్ గురించి పార్ట్ 1 అండి.